అమ్మా చెప్పేది విను. ఎవరు నోరు తెరవద్దు. పెళ్లి ఏ రోజు నిశ్చయమైందో ఆ రోజే అవుతుంది. ఏమనుకుంటున్నారు మీరిద్దరు? నాకు తెలీదనుకుంటున్నారా? ఒకసారి భీమా దగ్గరికి వెళ్తారు, వాడితో చీటీ రాయించి తీసుకొస్తారు. ఇప్పుడు ఇదిగో ఇవన్నీ చేస్తున్నారు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని వినండి, నేను ఇవన్నీ పట్టించుకోను. మీరిద్దరూ తినాలనుకుంటే ఇక కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి కూర్చోండి, లేదంటే పోయి మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. ఇక ఈ పెళ్ళి ఆగటానికి ఒకటే దారుంది, మనం హద్దులన్నీ దాటి ప్రవర్తించడం. కానీ బాలన్నయ్య, ఇది చాలా పెద్ద సమస్య అయిపోతుంది. ఇక పూర్తిగా అమ్మైతే మొండిపట్టు పట్టింది. ఏదైతే అది అవుతుంది. ఇప్పుడు మనం ఈ పెళ్లి ఆపి తీరాల్సిందే. చూస్తూ చూస్తూ ఉండగానే కాలం ఎలా మారిపోయింది. ఒకప్పుడు ఆడపిల్ల పెళ్లికి అతి కష్టంగా గంపెడు సామాన్లుండేవి. ఇప్పుడు చూడు, 5 గంపలు సిద్ధంగా ఉన్నాయి. ఇక ముందు ముందు కాలంలో ఇలా జరుగుతుండొచ్చు బాబు. కోడళ్ళు ఎన్ని సామాన్లు తీసుకొస్తే దాన్ని బట్టి వాళ్ళు అంచనా వేస్తారనుకుంటా వాళ్ళకెంత విలువుందో అని. అయినా పిన్ని, కూతురు పెళ్లికి ఖర్చు తక్కువైనా సరే ఎక్కువగానే అనిపిస్తుంది. అదే కొడుకు పెళ్లికి కోడలు ఎంత తెచ్చినా ఇంకా తక్కువగానే అనిపిస్తుంది. కానీ నాకు మా అన్నయ్య మీద చాలా నమ్మకం ఉంది. తన ఏ కొడుకు పెళ్లికి ఒక్క పైసా కూడా తీసుకోడు. చూస్తూ ఉండు. సరే, అది చూద్దాం. వదినా, ఆనంద్ బాల ఎక్కడున్నారో తెలుసా? తెలీదు. వాళ్ళెక్కడున్నారో చూడత్తయ్యా. మళ్ళీ వాళ్ళిద్దరూ ఏ కొంపలు ముంచడానికి వెళ్లారో వెళ్ళి చూడు. వదినా, నేను చూస్తాను. వద్దొద్దు, నువ్వుండు, నేను చూసొస్తాను. పిన్ని, నువ్వు ఒప్పుకోకపో, కానీ మా మామయ్యకి కొడుకులందరూ విప్లవకారులే పుట్టారు. ఎవరండి లోపల? ఉన్నారెవరైనా? ఎవరు మీరు? ఏం కావాలి మీకు? అది మేము రామ్జీ సత్పాల్ గారి కొడుకులం. మీతో ఒక విషయం చెప్పడానికి వచ్చాం. సరే చెప్పండి, ఏం చెప్పాలి? అది మా అమ్మకి మా బావగారికి తప్ప ఇంట్లో ఎవరికి ఈ పెళ్ళి ఇష్టం లేదు. మా నాన్నకు కూడా. నాన్నది నిస్సహాయత, అందుకే ఏమీ మాట్లాడలేకపోతున్నారు. మాకింకో తమ్ముడు కూడా ఉన్నాడు, భీమరావు. వాడికి కూడా ఈ పెళ్ళి ఇష్టం లేక ఇల్లొదిలి వెళ్ళిపోయాడు. అందుకనే మీరు ఈ పెళ్ళిని ఆపేశారంటే. మీరందరూ ఈ పెళ్లి ఎందుకు చేయకూడదు అనుకుంటున్నారు? అది చెప్పాలంటే మీ చెల్లెలు మా అబ్బాయి భాస్కర్ ముందు ఎందుకు పనికిరాదు. మా కుటుంబం కూడా మీ కుటుంబం కన్నా చాలా మంచిది. అలాంటిది మీకు పెళ్లికి ఇబ్బంది ఏమిటి? అది ఏంటంటే మంజుల చదువుకోవాలనుకుంటుంది. అందుకని మేము కూడా అంటున్నాము, తను ముందు చదువుకొని ఆ తరువాత పెళ్లి చేసుకోవాలని. ఏమన్నా? పిల్ల చదువుకుంటుందంట. చదువుకుని ఏం చేస్తుందంట? మీరేమనుకుంటున్నారు? చదువుకున్న తర్వాత మీ చెల్లెలు ఇంగ్లీష్ పడే దేశంలో స్థిరపడుతుందనా? మా నాన్న చెప్తాడు,
చదువుకోవడం వల్ల మనిషికి జ్ఞానం, నమ్మకం, ధైర్యం వస్తుందంట. అప్పుడు వాళ్ళు ఏది చేసినా సరే తెలివితో, ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో చేస్తారంట. నోర్మై, పెళ్లి చేయొద్దనుకుంటే మీ నాన్నను పంపండి. పెళ్లికి సంబంధించిన నిర్ణయాలు పెద్దవాళ్ళు తీసుకోవాలి, పిల్లలు కాదు. నువ్వేమనుకున్నావు భీమా? మీ అమ్మ ఓడిపోతుందనా? మీ అమ్మ ఓడిపోతురా. తను కూడా మొండిదే నీలాగే. మీ నాన్న ఇప్పుడు నిన్ను తీసుకురావడానికి వస్తున్నారు. కానీ గుర్తు పెట్టుకో, నువ్వు ఇక్కడికి వచ్చినా నేను నీతో అస్సలు మాట్లాడను. ఎందుకంటే నువ్వు నన్ను బాగా ఏడిపిస్తున్నావు కదా. ముందే ఎంత బాధలో ఉన్నాను. మీ అమ్మ బాధను ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు భీమా? నువ్వు అర్థం చేసుకోరా. నీతో పాటు నీ అన్నలు కూడా రెచ్చగొట్టి కూర్చున్నావు. నాకు తెలిసి నువ్వు ఎక్కడికి వెళ్ళుంటావా? వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఒక అమ్మ తన పిల్లలు ఏ తప్పు చేసినా భరిస్తుందనా? పైగా మీ నాన్న కూడా ఇక్కడ లేరు. ఇక అదుపు ఆజ్ఞలో పెట్టే వాళ్ళు ఎవరూ లేరు. ఏమైనా చేయొచ్చు అనుకున్నారా? అసలు అలా కుదరదు. మీరిద్దరూ దొరకండి, అప్పుడు చెప్తాను. వెళ్ళండి, ఇక్కడి నుంచి వెళ్ళండి. ఏమైంది? ఇంకా ఎందుకు నిలబడ్డారు? వెళ్ళండి. ఆగండి, ఇటు రండి. కోడలా, బయటికి రా. నీ పేరేంటి? ఇంగ్లీష్లో చెప్పు. 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 My name is Renuka. నేను నీకేమవుతానో ఇంగ్లీష్లో చెప్పు. You are my father-in-law. విన్నారుగా, మా కోడలు కూడా బాగా చదువుకుంది. అందుకనే ఈ చదువు గిదువు ఇవన్నీ ఇంటి పనికి వంట పనికి తప్ప ఎందుకు పనికిరావు. అర్థమైందా? ఇంకా అంతేకాదు, ఏ ఇంటికి వెళ్ళినా గానీ ఇదే ముఖ్యం అవుతుంది. మీ చెల్లెలకి ఇంటి పని వంట పని వస్తే చాలు. అర్థమైందా? ఇప్పుడు ఇదంతా మీ ఇద్దరికి ఎందుకు చెప్తున్నానంటే, బహుశా మీ పొగరబోతు నాన్న ఈ విషయం గురించి మీకు చెప్పుండడని. అందుకే ఇలా ఎగరేసుకుని వచ్చారు పెళ్ళొద్దని చెప్పడానికి. ఇంటికెళ్ళండి, వెళ్ళి పెళ్లి ఏర్పాట్లు చేయండి. వెళ్ళండి. అన్నం పెట్టు. రండి.
ఎక్కడికి వెళ్ళారా? ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళారంటుంటే మాట్లాడరే. చెప్పు. అమ్మా మేము పని మీద. పని మీద? పని మీద వెళ్ళారా? ఆ, మ్, ఆ? ఆ, నేను చెప్పనా? మీరు అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళారు కదూ? ఆ? అంత పెద్దాళ్ళైపోయారా మీరిద్దరు? తల్లిదండ్రులకి చెప్పకుండా అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్తారా పెళ్లి చెడగొట్టడానికి? ఒకడేమో నా మీద అలిగి వెళ్ళి అక్కింట్లో కూర్చున్నాడు. తండ్రి కంగారుగా వెళ్ళాడు వాడిని తీసుకురావడానికి. ఇక మీరిద్దరూ సాయం చేయాల్సింది పోయి సమస్యను పెద్ద చేస్తున్నారు. పని పాట ఏం చేత కాదు కానీ పెద్ద నీతులు చెప్తున్నారు. అమ్మా నేను పని చేస్తున్నాగా, ఇంకా ముందు ఎక్కువ పని చేస్తాను, ఎక్కువ డబ్బులు సంపాదిస్తాను. నేను కూడా పని చేస్తాను. అప్పుడు అందరం కలిసి చెల్లెలకి పెళ్లి చేద్దాం. మా మీద నమ్మకం ఉంచమ్మా. అయిపోయిందా ఉపన్యాసం చెప్పడం? ఇంకేమన్నా మిగులుందా? అరే అరే మీరిద్దరు పెద్దోళ్ళురా. మీరు భీమాకి నచ్చ చెప్పాల్సి ఉంటుంది. తల్లిదండ్రుల కష్టాన్ని అర్థం చేసుకుని వాడికి అర్థమయ్యేలా చెప్పాలి, మంచి చెడు ఏంటో. మీరిద్దరే చెల్లి పెళ్లికి ఏర్పాట్లు చేయాల్సింది పోయి దాని పెళ్లి చెడగొట్టడానికి కంకణం కట్టుకున్నారు. భీమా సంగతి నేను చెప్తాను. రానివ్వండి వాడిని. ఏయ్ తొందరగా కానివ్వు, వాళ్ళు వచ్చేస్తారు ఇద్దరు. అలాగే అత్తమ్మా. అన్ని వస్తువులు కొన్నారా? అన్నీ కొన్నాం నాన్న. ఏమీ మర్చిపోలేదుగా? లేదు నాన్న. అక్కడ పెట్టు. భాస్కర్ నువ్వు నలుగు పెట్టుకోవాలరా. సరే, తర్వాత పెట్టుకోవచ్చులే. భాస్కర్ వెళ్ళి ఆ పెళ్లి బట్టలు కట్టుకుని చూపించు, చూద్దాం ఎలా ఉంటాయో. సరే నాన్న. పెద్దోడా నువ్వు ఈ సామాన్లు లోన పెట్టరా. సరే నాన్న. వదినా చూడు ఎలా ఉన్నాయి నా పెళ్లి బట్టలు. చాలా బాగుంది. భాస్కర్, నీతో ఒక మాట చెప్పాలి. ఏంటది వదినా? చెప్పు. ఇలా చూడు భాస్కర్, ఒకరి ఇష్టంతో పెళ్లి చేసుకోవచ్చు, ఇంకొకరు అయిష్టంతో చేసుకోవచ్చు. దానివల్ల ఎవరికీ ఏమీ నష్టం ఉండదు. కానీ ఇవన్నీ నువ్వు తెలుసుకోవడం మంచిది. అందుకనే నేను ఈ విషయం అంతా నీకు చెప్పాను. అరే తొందరగా వస్తావా, లేక పెళ్ళయ్యేదాకా లోనే కూర్చుని ఉంటావా? వదినా మంజుల అభిప్రాయం ఏంటో ఆ విషయం చెప్పలేదా వాళ్ళిద్దరూ? ఎవరు అడుగుతారు వాళ్ళని? కానీ నాకేమనిపించిందంటే పెళ్లి బట్టలు తొడుక్కు రావడానికే ఇంత సమయం తీసుకున్నాడు, ఇంకా పెళ్లికి వెళ్ళడానికి ఇంకెంత సమయం తీసుకుంటాడో. ఏమయ్యో ఈ మగాడు జీవితంలో ఒకేసారి సమయం తీసుకుంటాడు. అతడు పెళ్లి కొడుకు అయ్యేటప్పుడే. ఆహా చాలా అందంగా ఉన్నవరా. అచ్చం దొరబాబులా ఉన్నాడు. నాన్న ఇప్పుడు అమ్మాయి తల్లికి తప్ప ఇంకెవరికి ఈ పెళ్లి ఇష్టం లేదంటగా. మరి ఈ పెళ్లి
అవసరం అంటావా? దీని మీద తలపాగా పెట్టుకుంటే ఇంకా అందంగా ఉంటావు. మీ అమ్మ అంటుంది పెళ్లి కొడుక్కి ముస్తాబవడానికి చాలా టైం పడుతుందని. నువ్వు నీకు నచ్చినట్టుగా ముస్తాబాబు పెళ్లికి సరిగ్గా 1 గంటకి బయలుదేరాలి. నాన్న, ఒకవేళ నువ్వు వెళ్ళి మాట్లాడకపోతే నేను వెళ్ళి ఒప్పించి వస్తాను వాళ్ళని. నీకేం చెప్పానో నోరు మూసుకుని అది చెయ్యి చాలు. నీకు ఆ ఇంటికి వెళ్ళాలన్న ఆలోచన ఎలా వచ్చింది అసలు? అక్కడికి పెళ్లి చేసుకోవడానికి మాత్రమే వెళ్ళాలి, అర్థమైందా? నడవండి, గబగబా నడవండి, నడవండి. మీ పని చెప్తా. ఏమైంది వదినా? మీరు మంచిగా చెప్తే వినేవాళ్ళు వదినా కాదు. ఏమైంది? పదండి. ఏం చేశారు వీళ్ళిద్దరూ? వదినా, వదినా ఏం చేస్తున్నావు నువ్వు? ఇక మీరిద్దరు లోపలే ఉండండి. భీమా వస్తాడుగా, వాడిని కూడా మీతో పాటు లోపలే పడేస్తాను. భీమా గంగ ఇంటికి వెళ్ళాడు. ఇక వీళ్ళేమో భాస్కర్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు పెళ్లి చెడగొట్టడానికి. తెలుసా మీకు? వీళ్ళకి బాగా తెలుసు కదా, అమ్మా నాన్న వీళ్ళని బాగా ప్రేమిస్తారని, వీళ్ళు ఏం చెప్పినా వింటామని. అందుకే వీళ్ళు ఇలా చేస్తున్నారు. ఇప్పుడు మంచుల పెళ్ళయ్యేదాకా మీరిద్దరు ఈ గదిలోనే ఉండాలి. తెలుసా లోకంలో అందరికంటే దురదృష్టవంతులైన అందరు ఎవరో? మీరే. మీ చెల్లి పెళ్లిలో ఏ ఒక్క అచ్చటా ముచ్చటా కూడా తీర్చుకోలేరు. నాన్న భీమ్ని తీసుకురావడానికి గంగక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అంటే వీళ్ళు నిర్ణయం చేసుకున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ మంజుల పెళ్లి చేసి తీరాలని. కానీ భీమ్ని తీసుకురావాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు పెళ్లి కూతురు అన్న తమ్ముళ్ళు పెళ్లిళ్ళు లేకపోతే జనాలు రకరకాలుగా మాట్లాడుకుంటారు. మనల్ని ముగ్గురిని పెళ్లి వాళ్ళు వచ్చేదాకా ఇక్కడే బంధించి ఉంచుతారు. ఎందుకంటే మనం పెళ్ళాపే ప్రయత్నం చేయకుండా తర్వాత పెళ్ళప్పుడు బయటికి రానిస్తారు. ఎందుకంటే జనాలకి తెలియడానికి అన్న తమ్ముళ్ళు ముగ్గురు పెళ్లిలోనే ఉన్నారని. అయితే పెళ్ళాపడానికి ఏదో ఒక ఐడియా వేయాలి బాలన్నయ్య. ఈ బందికానాల వండి ఏం ఐడియా వేస్తాం ఆనంద్? ఇప్పుడు నువ్వు రా. నేను నిన్ను ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి రావాలి. రా, నువ్వు రా. ఏంటి కొత్త నాటకాలు ఆడుతున్నావు? నీ పెళ్ళని చెప్పి 25 మందికి కొత్త చెప్పులు కుట్టించిచ్చాను. మన పేటలో అందరూ నీ పెళ్లికి రావడానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వేమో పెళ్లి బట్టలు తొడుక్కుని పెళ్లి చేసుకోనని చెప్తున్నావు. నీ ఆటలు సాగం. నేను నీకు పెళ్లి చేసి తీరుతాను. నాన్న, నాన్న, ఇప్పుడు వాడికి నలుగు పెట్టాలంటే కిటికీలోంచి పెట్టు. ఏకంగా వాడి గదిలోంచి పెళ్లి టైంకే బయటకు వస్తాడు. అలాగే. నీతో 4 ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడించేసరికి నువ్వు నా కొడుక్కి జ్ఞానబోధ చేయడం మొదలు పెట్టావా? వెళ్ళి పసుపు నూరు. నాలుగు తగిలించమంటావా? ఇప్పుడొద్దు, పెళ్ళైన తర్వాత. ఇప్పుడు తంతే మరి పెళ్లి పనులు దీని బాబు చేస్తాడా? రా.